ఇరాన్ మీద అమెరికా, ఇజ్రాయెల్ పాశవిక యుద్ధాన్ని మొదలుపెట్టిన రోజే మనం క్లియర్ కట్‌గా ఒక హెడ్డింగ్ పెట్టి ఒక వీడియోలో మాట్లాడుకున్నాం. ట్రంప్ పిచ్చి చేష్టలు, ప్రపంచాన్ని ముంచేద్దాం, నాశనం చేయాలని చెప్పి డిసైడ్ అయినట్లున్నారు. బహుశా ఆయన వయసు అవుతుంది కాబట్టి ఇక ప్రపంచం కూడా మొత్తం నష్టాలు, కష్టాల పాలైపోవాలి. తర్వాత కూడా అంత వినాశనమే కావాలని చెప్పి డిసైడ్ అయినట్లున్నారు అని ఆ యుద్ధాన్ని మొదలుపెట్టిన మొదటి రోజే మాట్లాడుకున్నాం. సీన్ కట్ చేస్తే ఇప్పుడు ఆ యుద్ధం స్టార్ట్ అయిన 45 రోజులు దాటి ఇంకొంచెం హాఫ్ సెంచరీ దగ్గరకు వచ్చే క్రమంలో ట్రంప్ తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు ఎగ్జాక్ట్గా ప్రపంచాన్ని ముంచేసే నిర్ణయాలు. రోజు రోజుగా అవన్నీ ముంచడాన్ని పెంచుతూ పోతూ ఉన్నాయి. యుద్ధం మొదలెట్టి 1-2 రోజులు ఇరాన్ దారికి వస్తుంది అనుకున్నారు. ఇరాన్ తుడిచేస్తా, ఇరాన్ని నాశనం చేస్తా, ఇరాన్ కాళ్ళబేరానికి వస్తుంది, ఇరాన్ అది, ఇరాన్ ఇది, ఇరాన్లో అది ధ్వంసం చేసాం, ఇరాన్లో ఇది ధ్వంసం చేసాం, ఇరాన్ పని అయిపోయింది, అన్ని బేకారి కబుర్లు చెప్పుకుంటూ వచ్చారు. సీన్ కట్ చేస్తే మొత్తం వీళ్ళ యుద్ధ విమానాలు, జెట్లు అన్నీ కూలిపోయి చివరికి వీళ్ళే ఇరాన్ కండిషన్స్ మీద చర్చించడం కోసం పరిగెత్తుకుంటూ ఇస్లామాబాద్ పోయారు. సరే, అవేదో విఫలమైపోయాయి. తర్వాత ఇప్పుడు ఏం చేస్తారు? మధ్యలో ఏం చెప్పారు? హర్మూజ్లో వచ్చిపోయిన నౌకల మేము రక్షణ కల్పిస్తామన్నారు. మరోసారి ఆ హర్మూజ్తో మాకేం సంబంధం లేదన్నారు. ఇంకోసారి హర్మూజ్ను కాపాడుతామన్నారు. ఫైనల్గా ఇప్పుడేం చెప్తున్నారు? హర్మూజ్ దగ్గర వచ్చిపోయే నౌకలు ఇరాన్ నియంత్రిస్తుంది కదా, అక్కడ ఇరాన్తో మచ్చిక చేసుకొని లేకుంటే టోల్ ట్యాక్స్ కట్టో కొన్ని నౌకలు వస్తూ పోతూ ఉన్నాయి కదా. ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తారంట, హర్మూజ్కి ఇంకోవైపు ఇటువైపు ఉండి, పర్షియన్ గల్ఫ్ వైపు ఉండి ఇరాన్కి వచ్చిపోయే నౌకలను కంట్రోల్ చేస్తారట. ఇక్కడున్న ఇరాన్ పోర్టుల మీద కంట్రోల్ చేస్తారట. ఇరాన్కి ఏ నౌక వెళ్ళొద్దు, ఇరాన్కి ఏ నౌక రావద్దు అట. ఇంత తోపుడు పనులు చేసేటట్లయితే, ఇంత బేకార్ పనులు చేసేటట్లయితే మరి 50 రోజులు ఏం బీకినట్లు? జనరల్గా ఇన్ని రోజులు ఈ అస్థిరత ఏంటి? ఇప్పుడు యాక్చువల్గా ప్రపంచంలో 3వ అతిపెద్ద చమురు కంట్రీ ఇరాను. సరే, దానికి వచ్చిపోయే నౌకలన్నీ కంట్రోల్ చేయడం అంటే మొత్తం ప్రపంచాన్ని బెదిరించడమేనా? మీరు మాకు మద్దతుగా రారా, మీ సంగతి తేలుతామని చెప్పి ప్రపంచాన్ని అంతా అస్థిరతలోకి తీసుకుపోవడం కోసం, అంతా ప్రపంచాన్ని అస్థిరతలోకి నెట్టేయడమే. అంతకుమించి ఇప్పుడు ఈయన ఏం చేసేది ఉంది? వాళ్ళు పక్క కూర్చొని కంట్రోల్ చేస్తున్నామంటే ఈయన పైన కూర్చొని మేము కంట్రోల్ చేస్తాం, రానివ్వము పోనివ్వము అంట. ఇందులో దానికి ఇక నెలన్నర యుద్ధం ఏం పీకడానికి చేసినట్లు జనరల్గా. అరే, ఇంత దారుణంగా ఉంటారు అమెరికా అధ్యక్షులు. ఎవడైనా కనుక సరైన వాడు తగలనంత వరకేనా వీళ్ళంతా పెద్ద ఏమంటారు, గొప్ప గొప్ప మాటలన్నీ మాట్లాడి ఎవడైనా తిరగబడేవాడు ఉంటే ఇటువంటి నిర్ణయాలు తీసుకుంటూ పోతారా? పోనీ ఇది ఎన్ని రోజులు కంట్రోల్ చేస్తారు? జీవితం అంతా కూర్చొని కంట్రోల్ చేస్తారా? దానివల్ల ఏం సాధించబోతున్నారు? ఏమో ఇరాన్కి వచ్చిపోయే నౌకల్ని కంట్రోల్ చేసి వాళ్ళకి డబ్బు లేకుండా చేసి సో దట్ వాళ్ళు ఆర్థికంగా చితికిపోయిన తర్వాత అప్పుడు మళ్ళీ వైమానిక దాడులు చేస్తారా? అంటే ఎన్ని రోజులు, ఎంతకాలం, ప్రపంచం ఎంతకాలం అస్థిరతలోకి వెళ్ళాలి? మీ పీకుడి నిర్ణయాల వల్ల ప్రపంచం మొత్తం నాశనం అయిపోవాలా? ఎవడన్నా ఇంకిద్దరు ముగ్గురు గట్టిగా తగులుకుంటే తెలిసి వస్తుంది వీళ్ళకి సీరియస్లీ. మరి ఏంది ఇదంతా? ఏందో చేస్తానని చెప్పి రోజుకో మాట మాట్లాడుకుంటే అమెరికా అధ్యక్షుడిగా ఉన్న వ్యక్తి మాట్లాడాల్సిన మాటలు ఇవే. రోజుకో మాట, పూటకో మాట. ఇప్పుడు హర్మోన్స్ దగ్గర పర్షియన్ గల్ఫ్లో కూర్చొని మేము ఆ పక్క ఈ పక్క ఇరాన్ పోనీయం. అంతలో మాత్రమే నువ్వు 45 రోజులు యుద్ధం ఎందుకు చేసినావు? అంటే ఇప్పుడు ఈయన టార్గెట్ ఏంటి? ప్రధానంగా చైనా, ఇండియా, ఆసియా దేశాలకి చాలా పెద్ద దెబ్బ. దానివల్ల ఏం సాధించాలని అందరూ ఇరాన్ దగ్గర, ఇప్పుడు అమెరికా దగ్గరికి వెళ్ళి అయ్యా మీరు ఏదో ఒకటి చేయండి అని చెప్పి అడగాలి అని. అంటే వీళ్ళు పరువు పోయింది కదా. ఇప్పుడు ఆ నౌకలు ఇరాన్కి వచ్చిపోయేటి పట్టుకుంటే ఈ దేశాలకు ఎఫెక్ట్ కదా, మెయిన్ చైనా, ఇండియా అండ్ ఏషియా దేశాలకు. మరి దీన్ని ఎట్లా సాల్వ్ చేసుకుంటారు? మళ్ళీ ఇరాన్ దగ్గర మళ్ళీ అమెరికా దగ్గర పోయి వీళ్ళు మాట్లాడుకోవాలనా? అన్నీ పిచ్చి నిర్ణయాలు. పిచ్చోడి చేతిలో రాయి అంటే ఏందో అనుకున్నాం, కానీ ఇప్పుడు అమెరికా అధ్యక్ష పీఠం ట్రంప్ చేతిలో ఉంటే ఆ పిచ్చోడి చేతిలో రాయి అనే దానికి పర్ఫెక్ట్ మీనింగ్ తెలుస్తూ ఉంది.